ఒక్క వీరుడి మరణం ఎన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళిందో చూడండి. స్టెఫెను గారి మరణం, ఒక్కడి మరణం ఇన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళిందంటే ఎంత ఘనమైన చావది. ఒక వీరుడి వీరమరణం అది. మనం కూడా కోరుకుందాం దేవుణ్ణి, ఏమని? ప్రభువా, నాకు కూడా అలాంటి చావునిస్తావా? ఎలాంటి చావు? నేను చచ్చిపోవడం అన్నది ఎంతో మందికి ప్రయోజనకరంగా, నేను మరణించిన తర్వాత నా మరణ సందర్భము కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేలా నాకు ఒక మంచి చావు ప్రభువా. అడుగుదామా దేవుణ్ణి? నా మరణం అనేక మందిని వెలిగించేలా ఉండేలా, నా మరణం అనేక మందిలో విశ్వాసాన్ని నింపేలా, నా మరణం అనేక మంది విశ్వాసాలను బలపరిచేలా, ఒక కార్య రూపం దాల్చినట్లుగా నాకు అంత గొప్ప మరణాన్ని ప్రభువా. అడిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇంకొక గంటలో నేను చచ్చిపోతానని తెలిసినా రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు మరణం ముందు. అమ్మో చావా, అమ్మో చావా, అమ్మో మరణమా. మరణం రాకూడదని బయట వాళ్ళు అనుకుంటున్నారు. క్రైస్తవులు కూడా అంతేనా? ఇంట్లో ఎవరైనా చనిపోతే దేవుడు మంచోడు కాదు. క్రైస్తవుల కుటుంబాలలో మరణాలు జరగవా? క్రైస్తవుల కుటుంబాలలో మరణాలు జరగకూడదా? ఎక్కడికి సువార్త వెళ్ళినా స్టెఫెన్ గారి మరణం లీక్ అయి ఉంది. ఎక్కడికి వెళ్ళినా స్టెఫెన్ గారి డెత్, స్టెఫెన్ గారి చావు దానికి పరోక్షంగా లీక్ అయిందే. ఇది కదా చావు అంటే, ఇది కదా మరణం అంటే. ఇది కదా విశ్వాస జీవితం, ఇది కదా భక్తుడి జీవితం. మన ఇండ్లలో ఎవరైనా చనిపోతే జరగరాంది జరిగినట్టుగా బయటోడు దేవుణ్ణి అంటాడు, లోపల ఉన్నవాడు దేవుణ్ణి అంటాడు. ఉద్దరకు దొరికాడా దేవుడు? ఇంత నొక్కేందుకు చెబుతున్నాను చెప్పనా? భవిష్యత్తులో మనందరి కుటుంబాలలో ఖచ్చితంగా మన కుటుంబీకులు చచ్చిపోతారు. ఎవరి మరణం మన ఇళ్లలో జరిగినా దేవునిని పల్లెత్తు మాట అనడానికి మన మనసులు ముందుకు రాకూడదు. మా అమ్మను తీసుకున్న దేవా నీకు స్తోత్రం, మా నాన్నను పిలుచుకున్న దేవా నీకు స్తోత్రం, నా కుమారుని పిలుచుకున్న దేవా నీకు స్తోత్రం.